వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అది రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకెళ్లొద్దని హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రానున్నటువంటి 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తున్నాయి. వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మూర్తి ఉన్నారు. మాట్లాడదాం సార్. అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ కొనసాగుతుంది, బలపడేటువంటి సూచనలు ఉన్నాయంటున్నారు. ఏ మేరకు బలపడబోతోంది, ఏపీలో ఉన్నటువంటి ఫోర్కాస్ట్ అండి? ఇప్పుడు చూస్తే మీరు అల్పపీడనం ప్రస్తుతానికి ఇక్కడ వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకునున్న ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు మరియు దానికి ఆనుకునున్న ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీవ్ర ప్రాంతాలకి కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి రానున్న 2 రోజుల్లో కొద్దిగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ల్యాండ్ మీద గంటకు 40 నుండి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి ఎదురుగాలులు. అంటే దాంతోపాటు సముద్రం మీద గంటకు 45 నుండి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా మరియు దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు చేపలు పట్టడానికి వేటకు వెళ్ళొద్దని సూచన వచ్చే 5 రోజులు. ఈరోజు మనం పోర్ట్ వార్నింగ్ LC3 వార్నింగ్ ఇచ్చాం. అనగా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసాం ఆల్రెడీ. కళింగపట్నం నుండి మనకు మచిలీపట్నం పోర్ట్స్ వరకు. ఓకే, రెయిన్ఫాల్ వార్నింగ్ ఎలా ఉంది? రెయిన్ఫాల్ ఏ మేరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది రానున్నటువంటి 24 గంటలు? మనం ఇప్పుడు చూస్తే భారీ వర్షాలు చూస్తే మనకి మన నైరుతి ఋతుపవన ద్రోణి మరియు ఈ అల్పపీడనం ఈ ప్రభావం వలన భారీ వర్షాలు ఈరోజు ఏలూరు, ASR మరియు ఈస్ట్ గోదావరి జిల్లా, రేపు ఏలూరు అండ్ ASR జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు. ఇది కాకుండా కోస్తా ఆంధ్ర మొత్తం అంతా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది వచ్చే 5 రోజులు. ఇది మొత్తం మీద అల్పపీడనం బలపడేటువంటి అవకాశం ఉండడం ఒకవైపు, మరోవైపు ఋతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే 5 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం కూడా నమోదు కాబోతుంది. ముఖ్యంగా గాలుల తీవ్రత కొనసాగుతుంది కనుక మత్స్యకారులకు హెచ్చరికలతో పాటు పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేయాలని ఐఎండీ సూచించింది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.